ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి, ఈరోజు ఈ సందేశం విన్నాక నీ కంట్లో కన్నీటికి బదులు రక్తం ప్రవహిస్తుంది తల్లి. నిజంగా నన్ను నమ్ము. పిచ్చి తల్లి, నిజంగా పిచ్చి తల్లివే తెలుసా. నీ రక్తాన్నే పాలుగా మార్చి పట్టించి పెంచిన నీ బిడ్డ గురించిన రహస్యం, నీ పేగుబంధం గురించిన రహస్యం వినగలవా? తట్టుకునే ధైర్యం ఉందా? విని తట్టుకునే ధైర్యం ఉంటే విను, కానీ తప్పక నీ పేగుబంధం గురించి ప్రతి ఒక్క మాట వినాల్సిందే. విన్నావు అంటే కొంచెం గుబులుగా ఉంటుంది, కంగారుగా ఉంటుంది, గుండెల్లో గుబేల్ అంటుంది. కానీ ప్రతి ఒక్క మాట నిన్ను కట్టు కదలకుండా ఇక్కడ నీ చెయ్యి పట్టి ఆపుతాయి. అలాంటి రహస్యాలెన్నో, అలాంటి గుట్టు ఎంతో కూడా నీ బిడ్డ గురించి, నీ పేగుబంధం గురించి ఈ రోజు పంచుకోబోతున్నాను. వినకపోయావో ఒక్కరోజు కన్నీళ్లు పెట్టుకుంటావు చూడు బిడ్డ, విలవిల్లాడిపోతావు. ఆ రోజు నీ సాయిని ఎంత బతిమాలుకున్నా కూడా నీ సాయి కూడా నీ సాయానికి రాకపోవచ్చేమో. ఎందుకంటే అలాంటి పరిస్థితి రాకూడదని ముందుగా హెచ్చరించాలని ఈ రోజు వచ్చాను. ఈ సందేశాన్ని నువ్వు గనుక నిర్లక్ష్యం చేస్తే ఆ రోజు నీ సాయి కూడా నీ సాయానికి రాడు. జాగ్రత్త, ఇది నీ పేగు బంధానికి సంబంధించినటువంటి పచ్చి నిజం బట్టబయలు కాబోతోంది, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వినుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక మన ఒక ఆవిడని ఎన్నో బాధలతో, అగచాట్లతో అల్లాడిపోతున్న ఆవిడ నాకు కాల్ చేశారు. ఏం చేయాలో తెలియట్లేదండి, నిజంగా దిక్కుతోచిన స్థితిలో ఉన్నాను, ఇంట్లో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది అంటూ. మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. మీది ఎంత మొండి సమస్య అయినా కూడా దానికి తగ్గ పరిష్కారం అందించడంలో ఆయనకు 60 ఏళ్ల అనుభవం ఉందంటే ఆవిడ కాల్ చేశారు. గురువు గారు చేసిన పూజల వల్ల అతి తక్కువ సమయంలో, రోజుల్లోనే ఆ సమస్యల నుంచి బయటపడ్డారండి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే చూడండి. ఇక్కడ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురు వచ్చి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తారు. అది కూడా మీరు ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారా ఆయన తగ్గ పరిష్కారాలన్నవి మీకు అందిస్తారు అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఈ రోజు నిన్ను ఒక ప్రశ్న సూటిగా వెయ్యాలి అనుకుంటున్నాను. అలాంటి ప్రశ్న ఎవ్వరూ అడిగి ఉండరు, అడగలేరు కూడా. అడిగే ధైర్యం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఈ సాయి సాహిస్తున్నాడు. ప్రశ్న ఏంటో తెలుసా? నీ కొడుకుని నువ్వు రాత్రింబవళ్ళు పోషిస్తున్నావు. ఏ కొడుకునైతే నువ్వు రాత్రింబవళ్ళు పోషిస్తున్నావో వారి కోసం నువ్వు నీ రక్తాన్ని, చెమటను ఒకటి చేస్తున్నావో నువ్వు నిజంగా తెలుసుకున్నావా? అతను నీ ఇంటికి ఎందుకు వచ్చాడు? అతను నీ వారసుడా? ముసలితనంలో నీకు అండగా ఉంటాడా? అతను నీ ప్రార్థనల ఫలితమా, లేదా అతను ఏదైనా పాత లెక్కలు తీర్చుకోవటానికి వచ్చాడా? దానిని నువ్వు పూర్వజన్మలో స్వయంగా సృష్టించుకున్నావు. ఈరోజు నేను నీకు అలాంటి ఒక పేజీని తెరిచి చూపిస్తాను, విను. విన్నావంటే, ఒక్కొక్క పదము విన్నావు అంటే గుండె జల్లుమంటుంది. ఇన్నాళ్లుగా కూడా నీ పేగుబంధం గురించి ఎన్నో అనుమానాలు ఉండేవి, అవన్నీ కూడా ఈరోజు నివృత్తి అవుతాయి. ఈరోజు వాటన్నింటికీ సమాధానం నీకు దొరుకుతుంది. వాడు మంచివాడైనా, చెడ్డవాడైనా, తాగుబోతైనా, తిరుగుబోతైనా, మాట వినకపోయినా, నిన్ను కొడుతున్నా, నిన్ను తిడుతున్నా, నీకు అన్నం పెట్టకపోయినా, నిన్ను నడి రోడ్డు మీదకి లాగి పడేసినా, నీ పరువు తీస్తున్నా, నీ డబ్బుని మంచి నీళ్ళల్లా ఖర్చు చేస్తున్నా, నువ్వు ఎన్నోసార్లు బాధపడ్డావు. ఇలాంటి బిడ్డని ఎందుకు కన్నాను, ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఏ కర్మ చేశానో అంటూ కన్నీళ్ల మయమైపోయావు. ఎన్నోసార్లు నా దగ్గర కూడా
కన్నీళ్లు పెట్టుకున్నావు. ఎందుకు తండ్రి ఇలాంటి బిడ్డ అంటూ. కొన్నిసార్లు నీ బిడ్డ ప్రవర్తన, వాడి పరిస్థితి అర్థం కాక అయోమయ స్థితిలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నింటికీ కూడా ఈరోజు నీకు సమాధానం దొరుకుతుంది, కాసింత ఓపిక పడితే. మధ్యలోనే వదిలేసిపోయావా? నీ పేగు బంధం గురించి నువ్వు ఈ జన్మలో కాదు కదా, ఇంక వచ్చే జన్మలో కూడా ఇలాంటివి అనుభవించక తప్పదు. జాగ్రత్త తల్లి. ఈ పేజీని ఇంతవరకు ఇంత లోతుగా, ఇంత సవ్యంగా ఎవ్వరూ కూడా తెరవలేదు. నీ సాయి తెరుస్తున్నాడు. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడు. ప్రతి ఒక్క పదం, ప్రతి ఒక్క క్షణం. ఎందుకంటే చివరిలో నీ ముందుకు వచ్చే సత్యం నిన్ను కదిలిచ్చేస్తుంది, నీ మనసుని కలవరపరుస్తుంది, ఎక్కడ నిన్ను కుదురుగా ఉండనివ్వదు. ఆ కదలికతో నీకు ఒక అలాంటి స్వేచ్ఛ కూడా లభిస్తుంది. దాన్ని పొందటానికి ప్రజలందరూ సంవత్సరాల తపస్సు చేస్తారు. ఇక్కడ నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ బంధువుల్లో ఒక కొడుకు పుట్టినప్పుడు ఒక వేరే లోకమే ఏర్పడుతుంది. నేను అటువంటి ప్రతి క్షణాన్ని అనుభూతి చెందాలని కోరుకుంటున్నాను. ఆ ఉదయం ఆ ఆసుపత్రి గది, ఆ నర్సు రావటం, ఆ వార్త రావటం, కొడుకు పుట్టాడు, మరియు ఆ వార్తతో ఒక తండ్రి తన కళ్ళల్లో కన్నీళ్లు. కానీ అవి ఏడుపు కన్నీళ్లు కాదు, అవి విజయపు కన్నీళ్లు. అవి ఒకలాంటి మనిషి కన్నీళ్లు. అతనికి అనిపిస్తుంది తన జీవితంలో ఉన్న కష్టం మొత్తం ఈ రోజు సఫలమైపోయింది. ఇంట్లో బాజా భజంత్రీలు మోగుతాయి, మిఠాయిలు పంచుతారు, పొరుగువారు వస్తారు, బంధువులు వస్తారు, వంశపు పెద్దలు వస్తారు. అందరికంటే ముందు ఏ మాట వినపడుతుంది అంటే అది ఇదే. వంశం ముందుకు సాగుతుంది. వంశోద్ధారకుడు పుట్టేశాడు, పేరు ప్రకాశిస్తుంది, ముసలితనానికి ఆధారం వచ్చేసింది. ఈ వాక్యం, ఈ 3 వాక్యాలు, వీటిలో పూర్తి జీవితపు ఆశ దాగి ఉంది, పూర్తి భవిష్యత్తు నీది దాగి ఉంది, పూర్తి కళ ఉంది. మరియు అక్కడే మొదలవుతుంది ఆ తప్పు. అది తర్వాత కాలంలో బాధగా మారుతుంది. అది ఊహించక ఆ బిడ్డ పుట్టగానే సంభ్రమాలు, ఆశ్చర్యాలు, పండగలు, మిఠాయిలు, బంధువులు, తోరణాలు అన్నీ కూడా జరిగిపోతాయి. ఒక తండ్రి తన నవజాత కొడుకుని ఒడిలోకి తీసుకుంటాడు. అతను ఆ చిన్ని మొహాన్ని చూస్తాడు, ఆ మూసుకున్న కళ్ళను, ఆ చిట్టి చేతులను చూస్తాడు. మరియు ఆ క్షణంలో అతని మనసులో ఏం నడుస్తోంది? అతను అనుకుంటున్నాడు, ఇదే నిజమైన సంపద, ఇదే నా గుర్తింపు, దీనికోసమే నేను బ్రతుకుతాను, దీనికోసమే నేను చేస్తాను. మరియు ఆ రాత్రి నుండే అతను మారిపోతాడు. అతని నిద్ర మారిపోతుంది, అతని ఆకలి మారిపోతుంది, అతని కళలు మారిపోతాయి. ఇప్పుడు అతని ప్రతి కళలోనూ ఒక కొడుకు ఉన్నాడు, ఒక చదువుకున్న, సఫలుడైన, సంస్కారవంతుడైన కొడుకు. అతను తన పేరుకు 4 చంద్రుల్ని అతికిస్తాడు. అతను తన ముసలితనంలో ఒక పక్కన కూర్చుంటాడు. తను వెళ్ళిపోయిన తర్వాత తన చితికి నిప్పు పెట్టి తన ఆత్మకు మోక్షం కలిగిస్తాడు. ఈ ఆలోచనే, ఇదే ఆనంద ప్రేమ, ఇదే పుత్రమోహం. ఇది ఎంతవరకు తీసుకెళ్తుందంటే ఈ పుత్రమోహమే మనిషి యొక్క అతిపెద్ద బలహీనతగా మారిపోతుంది. ఇదే అతని అతిపెద్ద బలహీనత, బంధనం. మరియు తరచుగా ఇదే అతని అతిపెద్ద బాధకు కారణం కూడా అవుతుంది. ఇప్పుడు నేను నిన్ను ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడగాలి తల్లి అనుకుంటున్నాను. అడగనా? ఒకవేళ నేను నీతో చెప్పాను, ఇదంతా నువ్వు అనుకుంటున్నది, ఇది నా కొడుకు, నా వారసుడు, నా ముసలితనపు ఆధారము, ఇదంతా ఒక చాలా తీపి, ఒక అందమైన మరియు చాలా పెద్ద అబద్ధం అని చెప్పాను. అయితే నువ్వు వింటావా? వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేదు కదా. ఇది నా బంధం, నా పేగు బంధం, చాలా తీయని బంధం, మధురంగా ఉంటుంది. నన్ను ముసలి వయసులో కూడా కన్నబిడ్డలా చూసే బంధం ఇది. నేను ఈ తనువు చాలించాక కూడా నన్ను జాగ్రత్తగా చితిదాకా చేర్చే బంధం ఇది అనుకుంటున్నావు కదూ. నా మాట వినటానికి ఒప్పుకోవటం లేదు కదా. నువ్వు సత్యాన్ని వినే ధైర్యం కలిగి ఉన్నావా? లేవు కదా. అవునైతే తర్వాత కొన్ని నిమిషాలు చాలా శ్రద్ధగా విను. ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచన మొత్తం కూడా తారుమారైపోతుంది, తలకిందులైపోతుంది. నీ ఊహా సౌధం ఒక్కసారి కుప్పగూలిపోతుంది. ఏంటో తెలుసా? చాలా లోతైన, చాలా రహస్యమైన ఒక విషయం ఇది. ఇదంతా కూడా మృత్యుదేవత అయినటువంటి యమధర్మరాజు చెప్పినటువంటి మాట. ఒకసారి గరుడు అడుగుతాడు, యమధర్మరాజా, ఆత్మ మరణం తర్వాత నీ దర్బారులోనికి వచ్చినప్పుడు ఆమెను, అతన్ని తిరిగి భూమి మీదకి పంపే నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది అంటే, ఏ ఇంట్లో, ఏ రూపంలో మరియు ఎందుకు? ధర్మరాజు సమాధానం, ఆ సమాధానం ఎంత లోతుగా, ఎంత బరువుగా ఉంటుందో వింటే శ్వాస ఆగిపోతుంది. యమధర్మరాజు చెప్పాడు, ఓ గరుడా, ఈ బ్రహ్మాండంలో ఏది యాదృచ్ఛికం కాదు. ఒక ఆత్మ నీ ఇంట్లో జన్మిస్తుందో అది నీ కొడుకు రూపంలోనైనా, కూతురు రూపంలోనైనా, లేదా మరి ఏ ఇతర రూపంలోనైనా కూడా ఇదంతా కూడా రుణాన బంధం అనే కఠినమైన నియమం ప్రకారం నిర్ణయించబడుతుంది.
రుణానుబంధం. ఈ మాట విను. రుణం అంటే అప్పు, అనుబంధం అంటే బంధనం, అంటే అగ్రిమెంట్. రుణానుబంధం అంటే కర్మల ఆ బంధనం. ఇది ఆత్మలను మళ్ళీ మళ్ళీ ఒకరి దగ్గరికి ఒకరిని లాక్కొని వస్తుంది. అప్పటి వరకు లెక్క, ఎప్పటి వరకు లెక్క సరయ్యే వరకు కూడా. ఆలోచించు. ప్రస్తుతం నీ ఇంట్లో ఎవరైతే కొడుకు ఉన్నాడో, చిన్నవాడైనా లేదా పెద్దవాడైనా, అతడు నీ జీవితంలో ఏదో ఒక కారణం వల్ల ఉన్నాడు. మరియు ఆ కారణం నీ మన్నలు కాదు, ఆ కారణం నీ పూజా ఫలితాలు కాదు, ఆ కారణం నీకు మరియు నీ ఆత్మకు మధ్య ఉన్న పాత అసంపూర్ణ లెక్క. ఇది పూర్వజన్మలో లేదా ఏదో జన్మలో పూర్తి కాలేదు, మరియు ఆ జన్మలో ఆ లెక్క తీర్చుకోకపోవటానికి ఒక కారణం ఉంది. అయితే ఇప్పుడు మరు జన్మ వచ్చింది. యమలోకపు దర్బారులో చిత్రగుప్తుడు ఏ ఆత్మ ఫైలు తెరిచినప్పుడు అతను చూస్తాడు, ఆ ఆత్మ పూర్వజన్మలో ఏమి చేసింది, ఎవరెవరితో ఏం జరిగింది, ఎవరెవరితో సంబంధం ఉంది, ఏం లెక్కలు అసంపూర్ణంగా ఉన్నాయి, మరియు ఆ లెక్కల ఆధారంగానే అతని పుట్టుక నిర్ణయించబడుతుంది. ఈ ఆత్మ తదుపరి జన్మలో ఎవరి ఇంటికి ఏ రూపంలో ఏ ఉద్దేశంతో వెళుతుందో మరియు ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది బిడ్డ. ఒక కొడుకు ప్రధానంగా 4 రూపాలలో ఏదైనా ఒక ఇంట్లో జన్మిస్తాడు. 4 రూపాలు, 4 కథలు, 4 సత్యాలు. ఈరోజు నేను ఈ 4ంటిని లోతుగా నీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అర్థం చేసుకో. బహుశా నువ్వు మొదటిసారిగా నీ సొంత కొడుకుని కొత్త కళ్ళతో చూసుకుంటావేమో, చూసుకోగలుగుతావు కూడా. మొదటి రూపం అత్యంత భయంకరమైనది, అత్యంత బాధాకరమైనది, మరియు దురదృష్టవశాత్తు నేటి సమాజంలో అతి సాధారణమైపోయింది కూడా. శత్రుపుత్రుడు. విన్నావా ఈ పేరు? ఈ పేరు వినగానే గుండెలు లాగినట్లు అనిపిస్తున్నాయా? శత్రుపుత్రుడు అంటే ఆ కొడుకు శత్రువు రూపంలో ఆత్మగా మారి నీ సొంత ఇంట్లో నీ సొంత భార్య గర్భం నుండి పుట్టినవాడు. ఇప్పుడు నువ్వు అంటావు, ఇది ఎలా సాధ్యం బాబా? నా సొంత కొడుకు నా రక్తం నుండి పుట్టినవాడు నా శత్రువా? అవును, మరియు అది అతి పెద్ద ఒక రహస్యం. నీ అత్యంత దగ్గర శత్రువు అతను బయట నుండి వచ్చేవాడు కాదు. నీ అత్యంత దగ్గర శత్రువు అతను నువ్వు స్వయంగా ఇంటికి తీసుకొని వచ్చావు, స్వయంగా పెంచావు, స్వయంగా పెద్ద చేశావు. నేను నీతో ఒక నిజమైన సంఘటన పంచుకోవాలనుకుంటున్నాను, వింటావా? నువ్వు ఎప్పుడైనా చూసావా? వార్తాపత్రికలు చదివినప్పుడు, టీవీలో చూసినప్పుడు, లేదా నీ పరిచయస్తుల మాటల్లో ఎవరికైనా జరిగిందని విన్నప్పుడు, నీ పరిచయస్తులకే జరిగి ఉండొచ్చు, అలాంటి కథ వినే ఉంటావు. ఒక ముసలి తండ్రి తన పూర్తి జీవితం శ్రమించాడు. ప్రభుత్వ ఉద్యోగమో లేదా ఏదో చిన్నపాటి దుకాణమో ఏదైనా సరే అతను నిజాయితీగా సంపాదించాడు. ప్రతి పైసాను కాపాడి పెట్టాడు. కొడుకును చదివించాడు, మంచి స్కూల్లో వేశాడు, ఇంజనీరింగ్ చదివించాడు, పెళ్లి చేశాడు. మరియు ఆ కొడుకు పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత ఆ ముసలి తండ్రి ఒకరోజు నిద్ర లేచి చూస్తే అతని కొడుకు అతని ఇంటి పత్రాన్ని తీసుకొని రాత్రికి రాత్రే ఎవరో ఒకరి పేరు మీద ఆ ఇంటిని మార్చేశాడు. తన బిడ్డల మీద, తన భార్య మీద. ఇల్లు పోయింది, డబ్బులు పోయాయి, మరియు ఆ తండ్రిని స్వయంగా కొడుకు బయటికి గెంటేశాడు. ఆ తండ్రి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అతడు ఆలోచిస్తున్నాడు, నేను వీడిని కన్నాను, పెంచాను. వీడిని పెంచడం కోసం నేను 2 పూటల అన్నం కూడా సరిగ్గా తినలేదు కదా, కడుపు నిండా తిన్న పాపాన లేదు కదా, ఒంటి నిండా బట్ట కట్టిన పాపాను కూడా పోలేదు కదా. అయినా నేను ఎందుకు నాకు ఇలా జరిగింది? ఆ తండ్రికి తెలియదు, కానీ దీని వెనుక ఒక పెద్ద నిగూఢార్థం ఉందని. ఏదో పూర్వ జన్మలో బహుశా చాలా సంవత్సరాల క్రితం నువ్వు ఏదో ఉన్నత స్థానంలో ఉండి ఉండొచ్చు, లేదా నీ దగ్గర శక్తి ఉండి ఉండవచ్చు, లేదా ధనం ఉండి ఉండొచ్చు, మరియు ఆ సమయంలో నువ్వు ఎవరో నిరపరాధి మనిషితో చాలా పెద్ద అన్యాయం చేసి ఉండొచ్చు. బహుశా అతని భూమిని లాక్కొని ఉండొచ్చు, అతని హక్కును దోచుకుని ఉండొచ్చు, అతని కష్టపెట్టి ఉండొచ్చు, అతను ఎంతగా అంటే చాలా చాలా బాధ పెట్టి ఉండొచ్చు. అతను చనిపోయాడు. చనిపోతూ ఆ మనిషి మనసులో ఏముందో తెలుసా? ప్రతీకారం. కేవలం ఒక్కటే కోరిక, ప్రతీకారం. ఆత్మ చనిపోతూ ప్రయాణం చేసింది, నేను దీని నుండి నా లెక్క తీర్చుకుంటాను. మరియు అదే ఆత్మ ఆ ప్రయాణంతోనే ఈ జన్మలో నీ భార్య గర్భం నుండి వచ్చింది. నీ కొడుకు రూపంలో యమలోకపు న్యాయం అతన్ని నీ అత్యంత దగ్గరికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టేసింది. ఎందుకంటే శత్రువుకి అత్యంత ఎక్కువ నష్టం అప్పుడే జరుగుతుంది.
అతను అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు అతను నీ ఒక్కొక్క పైసా కూడా నాశనం చేసే వరకు, అతను నీ గర్వాన్ని మట్టిలో కలిపే వరకు, అతను నీ కళ్ళల్లో నుండి రక్తపు కన్నీళ్లు రప్పించే వరకు అతనికి శాంతి ఉండదు. మరియు ఇది ఏ శాపం కాదు, ఇది బ్రహ్మాండపు అత్యంత కఠినమైన మరియు అత్యంత నిష్పక్షపాతమైనటువంటి న్యాయం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న లేస్తుంది కదా, అది ప్రతి తండ్రి మనసులో లేవాలి. శత్రుపుత్రుడు ఎంత భయంకరమైతే నేను అతన్ని ప్రేమించటం మానేయాలా? నేను అతన్ని శత్రువుగా భావించి వ్యవహరించాలా? లేదు. ఎందుకంటే ఈ సత్యం తెలుసుకోవటం అంటే పారిపోవటం కాదు. దీన్ని అర్థం మేలుకొలుపు. మరియు మేలుకొలుపు అంటే విషయం అర్థం చేసుకోవటం. అతను నాకు ఇస్తున్న బాధ అది నా సొంత పూర్వకర్మలు తిరిగి రావటమే. అది శిక్ష కాదు, అది చెల్లింపు. తీర్చుకుంటున్నాను అనుకో. మరియు నువ్వు ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు ఆ క్షణంలోనే ఆ బంధం బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఇక రెండవ రూపం రుణపు పుత్రుడు. ఈ రూపం శత్రుపుత్రుని అంత హింసాత్మకంగా ఉండదు, కానీ దీని బాధ బహుశా దానికన్నా కూడా ఎక్కువ 1000 రెట్లు లోతుగా ఉంటుంది, వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో నీకు బాధ ఇచ్చేవాడే, ఎవ్వరూ చెడ్డ మనిషి ఉండడు. ఆ బాధ ఇచ్చేది కేవలం నియతి, అదృష్టం, ఆ పరమాత్మ యొక్క ఆ లెక్క. ఇది ఎప్పటికీ తప్పు ఉండదు. రుణపుత్రుడు ఆ కొడుకు పుట్టగానే లేదా చిన్నతనంలోనే ఏదైనా భయంకరమైన వ్యాధికి గురవుతాడు. మరియు ఆ బిడ్డ తల్లిదండ్రుల జీవితం కేవలం ఆ బిడ్డ చుట్టూ తానే తిరుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఒక మానవ కథ చెప్పాలి అనుకుంటున్న తల్లి. నాకు ఒక పరిచయస్తుడు ఉండేవాడు. వారి ప్రేమను, వారి పేరు అనేది నేను ఇక్కడ తీసుకోవటం లేదు, కానీ వారి కథ లక్షలాది మంది కథ. అతను ఒక సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, నిజాయితీపరుడు, శ్రమజీవి. అతని కొడుకు 3 సంవత్సరాల వాడైనప్పుడు తెలిసింది అతనికి ఒక దుర్లభమైన భయంకరమైన వ్యాధి ఉంది అని. వారు చాలా వైద్యాలు చేయించారు. ఢిల్లీ వెళ్ళారు, ముంబై వెళ్ళారు, విదేశాల డాక్టర్లతో ఆన్లైన్లో కన్సల్టేషన్లు తీసుకున్నారు. వాళ్లను ఎలా అంటే ఇంటిని కూడా అమ్మేశారు, భూమిని తనఖా పెట్టారు. భార్య రాత్రి పవళ్ళు ఏడుస్తూ ఉంది. అతను చాలా దేవాలయాలకు తిరిగాడు. 7 సంవత్సరాలు ఆ పిల్లవాడు ఉన్నాడు. ఒకరోజు ఆ బిడ్డ వెళ్ళిపోయాడు. ఆ తల్లిదండ్రులకి లోకం ఆగిపోయింది. ఆ తండ్రి ఆ రోజు కూడా చెప్తాడు, నేను ఏం పాపం చేశాను? దానికి సమాధానం ఏంటో తెలుసా? ఏదో పూర్వజన్మలో నువ్వు లేదా నీ కుటుంబం నీ ఆత్మతో ఏదో ఆర్థిక అన్యాయం చేసి ఉండొచ్చు. వారి ఆత్మతో ఏదో అలాంటి అప్పు అది నువ్వు తీసుకుని తీర్చలేదు, ముంచేసావు, ఎగ్గొట్టావు. అలాంటి ధనం అది నువ్వు అన్యాయంగా కాజేసి ఉండొచ్చు. ఆ లెక్క అసంపూర్ణంగా ఉండేది. మరియు ఈ జన్మలో ఆ ఆత్మ నీ సొంత సంతానంగా వచ్చింది. అతను తన వాటా సమస్తాన్ని వసూలు చేసుకుని, ముక్కు పిండి వసూలు చేసుకొని వెళ్ళిపోయాడు. అలా వసూలు చేసుకునే వరకు ఆసుపత్రి బిల్లుల రూపంలో, నీ నిద్ర రూపంలో, నీ కన్నీళ్ల రూపంలో అతను ఆగలేదు. అతని లెక్క పూర్తి అయిపోయినప్పుడు అతను వెళ్ళిపోయాడు. ఇది విని గుండె రాయిలా అవుతోంది కదా, కళ్ళు నిండిపోతున్నాయి కదా. కానీ ఇది నిజం. ఈ న్యాయం క్రూరమైనది కాదు, ఈ న్యాయం నిష్పక్షపాతమైనది. బ్రహ్మాండంలో ఏ బాధ కారణం లేకుండా ఉండదు తల్లి. మరియు మనిషి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అతని దుఃఖంలో ఒక అద్భుతమైన శాంతి వెలువడుతుంది. ఆ శాంతి చెబుతోంది, లెక్క అయిపోయింది, ఇప్పుడు ముందుకు వెళదాం. ఇప్పటి వరకు నేను 2 చాలా బరువైన సత్యాలు నీకు చెప్పాను. ఇప్పుడు ఒక సత్యాన్ని విను తల్లి, ఇది నీ గుండెను వెచ్చగా చేస్తుంది. 3వ రూపం సేవక పుత్రుడు. కొన్నిసార్లు ఏదైనా ఇంట్లో అలాంటి కొడుకు పుడతాడు. అతన్ని చూసి పొరుగువారు అంటారు, వీరి అదృష్టం ఎంత బాగుంది, ఈ పిల్లవాడు చిన్నతనం నుండి చాలా మంచివాడు. అందరి పిల్లలు ఆడుకోవటానికి వెళ్తుంటే అతను అమ్మ దగ్గర కూర్చునేవాడు, అమ్మ కొంగు పట్టుకునేవాడు. నాన్న అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు అతనికి నీళ్లు తీసుకుని ఇస్తాడు. తాతయ్య అమ్మమ్మ జబ్బు పడినప్పుడు ఎలాంటి ఫిర్యాదు లేకుండా సేవ చేస్తాడు. అతను ఎప్పుడూ అనడు, నేను ఎందుకు చెయ్యాలి. అతను ఎప్పుడూ అనుకోడు, దీనివల్ల నాకు లాభం ఏంటి. అతను కేవలం చేస్తూనే ఉంటాడు. తను సగం రొట్టె తింటాడు, కానీ అమ్మకు పూర్తి రొట్టె ఇస్తాడు. తను చిరిగిన బట్టలు కట్టుకుంటాడు, కానీ నాన్న ముందు మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. తను పెళ్లిని కూడా వాయిదా వేస్తూ ఉంటాడు. అలాంటి కొడుకు, అలాంటి ఆత్మ గురించి ఇక్కడ నీకు చెప్పాలి. ఇది ఆ మహానుభావుడైన ఆత్మ. దీనిపై నువ్వు పూర్వపు ఏదైనా జన్మలో ఏదైనా చాలా పెద్ద నిస్వార్థమైన ఉపకారం చేశావు. బహుశా నువ్వు దాన్ని ఆకలితో
చావకుండా కాపాడావేమో. ఆ ఆత్మ భయంకరమైన సంకటంలో ప్రపంచమంతా ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు దానితో పాటు నిలబడ్డావేమో. ఆ ఆత్మ మర్చిపోలేదు. అక్కడ ఒక అదృష్ట రిజిస్టర్లో నీ పేరు నమోదు అయ్యింది. మరి ఈ జన్మలో అది వచ్చింది నీ సేవక కొడుకు రూపంలో, నీ అప్పు తీర్చడానికి, నీకు సుఖాలు ఇవ్వటానికి, నీ ముసలితనానికి బలమైన కర్రగా ఉండటానికి. నీ ఇంట్లో అలాంటి కొడుకు ఉంటే ప్రతిరోజు ఉదయం లేచి నీ కళ్ళు మూసుకొని ఆ పరమాత్మకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే ఈ కలియుగంలో ఇలాంటి ఆత్మ, ఇలాంటి బిడ్డ చాలా కొద్ది ఇళ్లల్లోకి మాత్రమే వస్తుంది. నీ పూర్వజన్మ చాలా శుద్ధంగా ఉండేది, చాలా పవిత్రంగా ఉండేది. అందుకే నువ్వు ఈ అమూల్యమైన బహుమతిని పొందావు. ఇప్పుడు అత్యంత చివరిది, అత్యంత పవిత్రమైనది, అత్యంత దుర్లభమైన రూపం ధర్మపుత్రుడు. లక్షలలో కోట్లల్లో ఏదో ఒక ఇంట్లో ఇలాంటి ఆత్మ వస్తుంది. అతను, ఆ కొడుకు అతను కేవలం తల్లిదండ్రులకు మాత్రమే సొంతం కాదు, అతను పూర్తి వంశానికే, పూర్తి సమాజానికి, పూర్తి మానవత్వానికే సొంతం. అతను చిన్నతనం నుండే వేరుగా ఉంటాడు. అతని కళ్ళల్లో ఒక వింతైన తేజస్సు ఉంటుంది. అతని మాటల్లో ఒక బరువు ఉంటుంది. అతని పనులలో ఒక నిస్వార్థత ఉంటుంది. అతని చూసి ప్రజలు అంటారు, ఈ బిడ్డ ఏదో ఒకలా ఉన్నాడు. అతను చదువుతాడు కానీ కేవలం ఉద్యోగం కోసం కాదు. అతను సంపాదిస్తాడు కానీ కేవలం తన కోసం కాదు. అతను బ్రతుకుతాడు కానీ కేవలం తన కోసం కాదు. అతను ఇతరుల మేలు కోసం పనిచేస్తాడు. అతను సత్య మార్గంలో నడుస్తాడు. ఎంతటి కష్టం వచ్చినా అతను దేవునికి నిజమైన భక్తిని సమర్పిస్తాడు. లాభం కోసం కాదు, ప్రేమ కోసం కాదు. మరియు మరణం తర్వాత అతని కర్మలు ఎంతో పవిత్రంగా ఉండటం వలన అతను తన తల్లిదండ్రుల ఆత్మలను కూడా తరింపజేస్తాడు, వారిని మోక్ష మార్గంలో నడిపిస్తాడు. ధర్మపుత్రుడు ఈ రూపం ఎవరికైనా సంచిత పుణ్యాల ఫలం. ఈ రూపం ఆ మనిషికి లభిస్తుంది. అతను ఎన్నో జన్మలలో తన జీవితాన్ని ధర్మం కోసం, సేవ కోసం, సత్యం కోసం జీవించాడు. మరియు నీ ఇంట్లో అలాంటి ఆత్మ వచ్చి ఉంటే, అలాంటి బిడ్డ ఉంటే, ఆ బ్రహ్మాండం నుండి నీకు లభించిన అతి పెద్ద బహుమతి. ఇప్పుడు ఒక ప్రశ్న నడుస్తోంది కదా తల్లి, ప్రతి తల్లిదండ్రులు మనసులో ఉంటుంది. ఒకవేళ నా కొడుకు నా ఆస్తి కాదు, ఒకవేళ అతను నా కర్మల లెక్క, ఒకవేళ అతను ఒక వేరైన ఆత్మ, అది తన ప్రయాణంలో ఉంది, అయితే నేను ఏం చెయ్యాలి? ప్రేమించటం మానేయాలా? అతన్ని నా వాడిగా చూసుకోకూడదా? అతని సంరక్షణ వదిలేయాలా? లేదు, ఇక్కడ నువ్వు చెప్పినట్టు ఏకస్వరూపంలో చెబుతున్నావు కదా, అందుకు తద్విరుద్ధంగా ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత నా కొడుకును నేను విడిచిపెట్టాలా అన్న సందిగ్ధం వస్తుంది. అయితే స్వతంత్ర ఆత్మ ఎప్పుడూ కూడా నువ్వు అతన్ని ఇంకా లోతుగా, ఇంకా స్వచ్ఛంగా, ఇంకా నిజమైన ప్రేమతో ప్రేమించగలవు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రేమ మోహం నుండి పుట్టడం లేదు. ఇప్పుడు ఆ ప్రేమ ఆపేక్షల నుండి పుట్టడం లేదు. ఇప్పుడు ఆ ప్రేమ భయం నుండి పుట్టడం లేదు. ఆ ప్రేమ పుడుతుంది కరుణ నుండి, అవగాహన నుండి, ఆత్మ యొక్క నిజమైన లోతు నుండి. ఎందుకంటే శ్రీకృష్ణుడు గీతలో ఏం చెప్పాడో తెలుసా? కర్మ చెయ్యి, ఫలితం గురించి చింతించుకో. ఇదే మాట తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది. నీ కొడుకుని కనటం, పోషించటం, పెంచటం నీ ధర్మం. అతనికి మంచి చదువు ఇవ్వటం నీ కర్తవ్యం. అతనికి మంచి చెడు మార్గాన్ని చూపించటం నీ బాధ్యత. కానీ అతని నుండి ఈ ఆశ పెట్టుకోవటం, అతను ఎప్పుడు నువ్వు చెప్పినట్లు నడుచుకుంటాడు, ఎప్పుడు నీ సేవ చేస్తాడు, ఎప్పుడు నీ ఇష్టాల ప్రకారమే బ్రతుకుతాడు, ఈ ఆశ నీది, అతనిది కాదు. ఆ ఆశ విచ్ఛిన్నమైనప్పుడు బాధ వస్తుంది. మరియు ఆ బాధకు కారణం అతను కాదు. ఆ బాధకు కారణం నీ ఆశ. ఏ రోజు నువ్వు నీ కొడుకుని ఒక అలాంటి ఆత్మగా చూసుకున్నావో అది తన ప్రయాణంలో ఉంది. మరియు నువ్వు కేవలం అతన్ని ఈ లోకానికి తీసుకువచ్చే మాధ్యమం, వారధివయ్యావు, అంత మాత్రమే. ఈ రోజు నుండి నీ ఆత్మ నుండి ఒక చాలా పెద్ద భారం దించేసినట్లు అవుతుంది. ఇప్పుడు ఈ సత్యం, దాని వెనుక ఉన్న సత్యం విని బహుశా నీకు ఈ రాత్రి నిద్ర ఉండకపోవచ్చు. ఆ తండ్రి ఎవరు? తన కొడుకు మోహంలో చిరునవ్వును చూస్తూ గుడ్డివాడైపోతాడు. ఆ తండ్రి ఎవరు? తన కొడుకు కోసం ఇతరుల హక్కులను దోచుకుంటాడు. ఆ తండ్రి ఎవరు? తన కొడుకుని రాజును చెయ్యటానికి దగా చేస్తాడు, అవినీతికి పాల్పడతాడు, పేదల దగ్గర ఆహారాన్ని దొంగలిస్తాడు. దీని వలన ఆ తండ్రి మరణం తర్వాత యమదూతలు అతన్ని నేరుగా తప్తమూర్తి నరకానికి తీసుకుని వెళ్తారు. అక్కడ అతన్ని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలతో బంధిస్తారు.
అతను తప్పించిపోతాడు, అరుస్తాడు. మరియు ఏ కొడుకు కోసం అతను ఇదంతా చేశాడో ఆ కొడుకు ఆ నరకంలో అతని దగ్గరకు రాడు. ఎందుకంటే పాపాలు పంచుకోబడవు. పాపాలు కేవలం ఆ ఖాతాలోనే వెళతాయి. ఎవరు చేస్తారో ఆ కొడుకు అదే అవినీతి డబ్బు నుండి ఈ లోకంలో విలాసాలను అనుభవిస్తాడు. అది విని కొందరు అంటారు, ఇది చాలా క్రూరంగా ఉంది. కానీ క్రూరత్వం ఇది కాదు తల్లి. క్రూరత్వం అంటే ఆ తండ్రి చేసింది. అతనిప్పుడు కూడా నిరపరాధి కళ్ళలోని కన్నీళ్లను పట్టించుకోలేదు. ఎప్పుడు అతను పేదవాళ్ల హక్కులను లాక్కున్నాడు, దోచుకున్నాడు. బ్రహ్మాండపు న్యాయం క్రూరమైనది కాదు. బ్రహ్మాండపు న్యాయం కేవలం సూక్ష్మంగా సరి అయినది. ఇప్పుడు ఆ మాట ఇది. ఈ మొత్తం వీడియోలో నిజమైన ప్రాణం, ముక్తి, స్వేచ్ఛ, ఆ రుణానుబంధం చక్రం నుండి బయటపడే మార్గం ఏంటి? చాలా స్పష్టంగా చెప్పాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ మనిషి సత్యాన్ని తెలుసుకుంటాడో మరియు దాన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తాడో అతను చాలా కర్మలు ఆ క్షణంలోనే నశించిపోతాయి తల్లి. ఈ జ్ఞానమే ముక్తి. నీ కొడుకు ఈరోజు నీకు బాధ కలిగిస్తున్నట్లయితే ఒక్క క్షణం ఆగు, ఒంటరిగా కూర్చో, నీ కళ్ళు మూసుకో మరియు హృదయంతో ఇలా చెప్పు, సాయి, నా పూర్వజన్మ యొక్క ఏ అప్పు ఉండేదో, ఏ లెక్క అసంపూర్ణంగా ఉండేదో అది ఈ రోజు ఈ కన్నీళ్లతో, ఈ బాధతో పూర్తి అవుతుంది. నేను దీనిని అంగీకరిస్తున్నాను. నేను చేసిన తప్పే దీనికి కారణం. నేను ఈ బంధనం నుండి విముక్తుడిని కావాలి అనుకుంటున్నాను. మరియు నువ్వు ఇది చెప్పేసినప్పుడు నిజంగా హృదయం యొక్క లోతు నుండి అప్పుడు నువ్వు అనుభూతిని పొందుతావు. నీ లోపల ఒక చాలా బరువైన రాయి పైకి లేస్తుంది. అది ముక్తి. ఇది ఏ మాయా కాదు. ఇది ఏ యొక్క నటన కాదు. ఇది స్వీకరణ. ఎందుకంటే నువ్వు ఏ బాధను పోరాడే కాకుండా అర్థం చేసుకుని స్వీకరించినప్పుడు ఆ బాధ నిన్ను విచ్ఛిన్నం చేయలేదు. అది నిన్ను బలంగా చేస్తుంది. నేను ఈ రోజు ఈ వీడియోని ఒక చాలా ముఖ్యమైన మాటతో ముగించాలి అనుకుంటున్నా తల్లి. ఆ మాట ఆ సమస్తమైన తల్లుల కోసం, ఎవరు ఈరోజు ఏదో ఒక ఒంటరి గదిలో కూర్చొని ఏడుస్తున్నారో ఆ సమస్త తండ్రుల కోసం, ఎవరు జీవితాంతము కూడా కష్టపడి ఆ తర్వాత కొడుకు చేసిన మోసాలని ఎదుర్కొంటున్నారో అటువంటి సమస్త కుటుంబాల కోసం, ఎవరికైతే ఈ విషయం అర్థం చేసుకోలేకపోతున్నారో, నేను అన్ని సరిగ్గా చేశాను అయినా ఈ బాధ ఎందుకు? నువ్వు తప్పు చేయలేదు, నువ్వు చెడ్డవాడివి కాదు. నువ్వు ఏ అప్పు తీరుస్తున్నావు, ఏ అప్పు అప్పట్లో తీర్చుకున్న అప్పు, మరియు లెక్కలు పూర్తయినప్పుడు ఆ బాధల నుండి కొత్త వెలుగు బయటికి వస్తుంది. నువ్వు కొడుకుని ప్రేమించు, కానీ అతన్ని నీ జీవితానికి ఏకైక అవసరంగా చేసుకోవద్దు. అతనికి మంచి సంస్కారాలు ఇవ్వు, కానీ అతని ప్రతి నిర్ణయాన్ని అదుపు చేయటానికి ప్రయత్నించవద్దు. అతనికి లోకంలో ప్రతి సంతోషాన్ని ఇవ్వటానికి ప్రయత్నించు, కానీ దీనికోసం ఎప్పుడూ ఎవరి హక్కును దోచుకోవద్దు, ఎవరి కన్నీళ్ళకి కారణం అవ్వద్దు. నీ కష్టార్జితంతో ఇవ్వు. ఈరోజు ఎవరితో నువ్వు ఏది చేస్తావో అదే నీకు ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి తిరిగి వస్తుంది. అదే కర్మ. ఇదే సత్యం. ఇది ఈ చేదు మరియు నగ్నమైన సత్యం ఇదే. ఈరోజు ఒక చాలా పెద్ద ప్రయాణం చేసావు తల్లి నువ్వు. అయితే నాకు తెలిసి ఈరోజు రాత్రి నువ్వు నిద్రపోవు ఇంతటి చేదు నిజాన్ని విని. ఎప్పుడు కూడా చేదుగా ఉన్న మందే రోగాన్ని నయం చేస్తుందని అర్థం చేసుకో. ఇప్పుడు నీ బిడ్డ రూపంలో నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ప్రతిదానికి కారణం నువ్వే, నీ బిడ్డ కాదు. కాబట్టి నీ బిడ్డను అర్థం చేసుకో. వాడిని ద్వేషించుకో. ఇలా చేస్తున్నాడు ఎందుకు, అలా చేస్తున్నాడు ఎందుకు అని తిట్టకో, ఇంటి నుండి గెంటి వేయకో. నీ లోపల క్షమాపణ చెప్పు. నేను గత జన్మలో ఏదో బాకీ పడ్డాను, ఆ లెక్కలు ఇప్పుడు తీర్చుకుంటున్నాను, లెక్కలు సరిచేసుకుంటున్నాను, నా తప్పును నేను సరిచేసుకుంటున్నాను, నాకు ముక్తి కావాలి అంటూ మనసులో నీ బిడ్డను చూసినప్పుడల్లా, చెడిపోయిన బిడ్డను చూసినప్పుడల్లా, నిన్ను బాధ పెట్టిన బిడ్డను చూసినప్పుడల్లా మనసులో అనుకో. ఎప్పుడైతే నీ పాపపు కర్మ తొలగిపోతుందో నీ బిడ్డ కూడా మంచివాడుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నువ్వు క్షమాపణ అడుగుతున్నావు. క్షమాపణ అడిగినప్పుడు దాన్ని మించినటువంటి మార్గం ఇంకొకటి ఉండదు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీ కొడుకు అప్రయత్నంగానే మారిపోతాడు. కాబట్టి ఈ ఒక్క పని చెయ్యి. అంతేగాని నీ బిడ్డను ద్వేషించకు, తిట్టకు, వాడిని నానా మాటలు ఆడకు. జాగ్రత్త. అర్థమైంది కదా? నీ బిడ్డ ఎందుకు నీ కడుపున పుడతాడో, నీ ఇంట్లో వంశోద్ధారకుడిగా పుడతాడో అర్థమైందా? జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.